మిత్రులారా నమస్తే. ఈరోజు మనం ఎంతో ప్రత్యేకమైన వంటకం గురించి మాట్లాడుకుందాం. అల్కాపూర్ చికెన్. ఈ వంటకం పేరు వింటూనే నోరూరుతుంది అనుకుంటా. దీనికోసం మీకు అన్ని వివరాలు చెప్తాను. చరిత్ర, ప్రత్యేకత, ఎలా తయారు చేయాలో అందరికీ బాగా అర్థమయ్యేలా వివరించబడుతుంది. మరి ఎందుకు ఆలస్యం, ప్రారంభిద్దాం. అల్కాపూర్ చికెన్ ప్రత్యేకత. అల్కాపూర్ అనే ఊరు నిజామాబాద్ జిల్లా తెలంగాణలోనే ఉంది. ఆ ఊరికి ప్రాచీన చరిత్ర ఉంది. అయితే ఈ రోజుల్లో ఇది చికెన్ వంటకాల ద్వారా మరింత ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చికెన్ కూర కేవలం తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. దానికి ప్రధాన కారణం ఆ వంట ప్రత్యేకమైన రుచి. ఇది సాంప్రదాయ కుటుంబాల ద్వారా తరతరాలుగా వస్తున్న పద్ధతుల ద్వారా తయారవుతుంది. రుచి పుట్టు బావులు. అల్కాపూర్ చికెన్ రుచిని మరింత ప్రత్యేకంగా నిలిపేది అందులో ఉపయోగించే మసాలాలు. ఇంట్లోనే తయారు చేసే నూనె, నూరిన మసాలాలు, సహజ సిద్ధమైన కొబ్బరి, గుమ్మడి గింజలు మొదలైనవి దీనికి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. కూరలో మసాలాలు సమతుల్యం, చికెన్ మాంసం నాణ్యత ఇవన్నీ కలిసి ఈ వంటకం అద్భుతంగా ఉంటుంది. అల్కాపూర్ చికెన్ ఎలా తయారు చేయాలి? ఇప్పుడు మనం ఈ అద్భుతమైన వంటకం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్ 1 కిలో ముక్కలుగా, ఉల్లిపాయలు 3 నుంచి 4 సన్నగా తరిగినవి, టమాటోలు 2 సన్నగా తరిగినవి, కొత్తిమీర, కరివేపాకు తగినంత, నెయ్యి లేదా నూనె 100 మిల్లీలీటర్లు, ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు, కారం పౌడర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూరిన నువ్వులు, గుమ్మడి గింజలు మిశ్రమం 2 టీ స్పూన్లు. తయారు చేయు విధానం: ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు మరియు నిమ్మరసం కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయాలి. ఓ పెద్ద పాన్ తీసుకొని అందులో నెయ్యి లేదా నూనె వేడి చేయాలి. వేడి నూనెలో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపాలి. తర్వాత టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ జోడించి మృదువుగా అయ్యే వరకు వేపండి. ధనియా, కారం, మిరియాల పొడి, నూరిన గుమ్మడి గింజల మిశ్రమం వేసి బాగా కలపండి. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను ఆ పాన్ లో వేసి మసాలాలతో పాటు బాగా కలియపెట్టండి. మంట తక్కువగా చేసి మూత పెట్టి 15-20 నిమిషాల పాటు ఉడికించండి. ఇది చికెన్ పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర చల్లి వేడి వేడి తినటానికి సిద్ధం చేసుకోండి. అల్కాపూర్ చికెన్ తినే విధానం: ఈ చికెన్ ను వేడి వడ్డించిన సాంబార్, రైస్, పులావ్ లేదా గోధుమ రొట్టెలతో తింటే మరింత రుచిగా ఉంటుంది. పక్కన కాబట్టి ఉల్లిపాయల ముక్కలు, నిమ్మరసం కలిపి సరిపెట్టుకోండి. ఈ ప్రత్యేకతను మరవలేం. అల్కాపూర్ చికెన్ కేవలం వంటకమే కాదు, అది మన సాంప్రదాయాలను చూపించే ఒక అద్భుతమైన ఆభరణం. ఈ రుచి అనుభవించని వారు తప్పక తినండి. మీరు చేసినప్పుడు మీ ఫీడ్బ్యాక్ ను మా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరుసటి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.